హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 10 చూసే ముందు పార్ట్ 9 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తనని చూడడంతోనే లేచి నిలబడిన సమీర నెక్స్ట్ సెకండ్ ఆరుష్ని చూస్తుంది. అతని చూపు జానుపై నిలిచి ఉంటే వెంటనే భర్త కోసం చూస్తుంది. తనకి ఓ 4 అడుగుల వెనుక నిలబడిన శౌర్య సమీరాని గమనిస్తూ ఉంటాడు. శౌర్య కళ్ళు నిజం చెప్తూ ఉంటే తన కళ్ళు చెమ్మతో నిండిపోతాయి. కన్నీళ్ళు రెప్పలను దాటకుండానే అక్కడి నుండి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. తండ్రిని చూసుకోమని చిన్నగా చెప్పి అక్కడి నుండి సమీరాని ఫాలో అవుతాడు శౌర్య. బయటకు రాగానే ఎవ్వరికీ కనపడకుండా గోడని ఆనుకొని గట్టిగా ఏడ్చేసింది సమీర. ఇంకా ఏడుస్తున్న తనని చూస్తూ 2 అడుగుల దూరంలోనే నిలబడిపోతాడు శౌర్య. 5 నిమిషాలైనా సమీర తన వైపు చూడకపోయేసరికి ఇప్పుడేమైందని ఆ ఏడుపు అని అడిగాడు. అతనికి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్తే చెయ్యి పట్టి ఆపి గోడకి అదిమాడు గట్టిగా. వదులు, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు, నా కన్నీళ్ళకు కూడా నీ పర్మిషన్ కావాలా? గట్టిగా అరిచినట్టు అడిగింది సమీర. నువ్వు ఊపిరి తీసుకోవాలన్నా కావాలి, అంతకంటే గట్టిగా చెప్పాడు శౌర్య. భార్యనని రూలింగ్ చేయి, కానీ లిమిట్స్ క్రాస్ చేయకు శౌర్య, చూస్తూ ఊరుకోను అని చెప్పి శౌర్య చేతిని తప్పించి అక్కడి నుండి వెళ్ళబోతే మళ్ళీ ఆపి, నీకు రాత్రి చెప్తాం అనుకున్నా, కానీ నువ్వు పడుకున్నావు. అయ్యో, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు సార్? మీకు అలవాటే కదా మీకు నచ్చింది చేసుకోవడం. చెల్లెల మీద ప్రేమతో నన్ను పెళ్లి చేసుకున్నావు, పంతంతో 4 రోజులు కాపురం చేశావు. అన్నీ తెలిసి కూడా అన్నింటికి గంగిరెద్దుల తలూపాను కదా, నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని మా అన్నయ్యని ఈ ఇంటి అల్లుడిని చేస్తున్నావు, చెల్లెలు అడిగిందని. ఇక్కడ మా ఫీలింగ్స్కి మీరు ఇచ్చిన వాల్యూ ఎక్కడ? అన్నీ మీకు నచ్చినట్టు జరగాలి అని అంటే కుదరదు. ఆరుష్ లైఫ్ స్పాయిల్ కానివ్వను, ఇప్పుడే జరిగిందంతా చెప్పి పెళ్ళాపుతాను అంటూ వెళ్తున్న సమీర చెంపపై గట్టిగా కొడతాడు శౌర్య. ఒక్క దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయిన సమీరాని ఇంకో 2 బాధాలని ఉన్నా ఆ క్షణం కోపం కంట్రోల్ చేసుకొని సమీర నేలపై పడిపోకుండా పట్టుకొని ఎత్తుకొని బ్యాక్ డోర్ నుండి ఇంటి లోపలికి తీసుకొచ్చి ఎవ్వరికీ కనపడకుండా తన బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ రప్పించాలని ప్రయత్నించాడు. కానీ ఎర్రగా వాచిన బుగ్గ అందరికీ అనుమానాన్ని కలిగిస్తుంది అని అర్థమై సమీరాని రూమ్లోనే వదిలి కిందకి వచ్చాడు. అప్పటికే ఇంట్లో పెద్దవాళ్ళంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటే శౌర్య కూడా జాయిన్ అవుతాడు. స్టెప్స్ దిగుతూ వస్తున్న శౌర్యని చూసి సమీర ఏది అని అడిగాడు ఆరుష్. అనీజీగా ఉందని పడుకుంది, కాసేపు ఆగి వస్తానంది అని చెప్పి తండ్రి సత్యమూర్తి గారి పక్కన కూర్చున్నాడు. ప్రాబ్లం ఏంటి? కంగారుగా అడిగిన ఆరుష్ని ఒకసారి చూసి నైట్ అవుట్ చేశాం, స్ట్రెస్ అయింది అని సూటిగా చెప్పి హరి జ్యూస్ తీసుకురా అని సర్వెంట్కి చెప్పాడు. ఇంకేమన్నా అంటే అరిచేస్తాడు అని కొద్దిగా తగ్గి మాట్లాడకుండా తల్లి పక్కన కూర్చున్నాడు ఆరుష్. హరి ఇచ్చిన జ్యూస్ అందరూ సిప్ చేస్తూ ఉంటే జాను మాత్రం పబ్లిక్లోనే ఆరుష్కి కన్ను కొడుతుంది. చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు అతను. మీ బాబాయ్ రాలేదా అని అడిగిన శౌర్య మాటల్లో వెటకారం, ముఖంలో కన్నింగ్ స్మైల్ కనిపిస్తే, నాలా ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడితే ఇప్పుడు సిచ్యువేషన్ మరోలా ఉండేది. అందరినీ వద్దు అనుకొని పెళ్లి చేసుకుంటే మనల్ని కూడా ఎవ్వరూ కావాలి అని అనుకో శౌర్య. ఆయన ఇంకా మీపై కోపంగానే ఉన్నారు అని చెప్పాడు ఆరుష్. శౌర్య పెదాల్లో శాడిస్టిక్ స్మైల్ వస్తే సత్యమూర్తి గారు శౌర్య చేయి పట్టుకొని, గతం తవ్వకు శౌర్య, ఈ మూమెంట్ కోసం జాను కంటే నువ్వే ఎక్కువగా ఎదురు చూసావని నాకు తెలుసు. ఎక్కువ మాట్లాడి నీ చెల్లెల బాధకు కారణం కాకు అని ఎవ్వరికీ వినపడకుండా కేవలం శౌర్యకు మాత్రమే వినబడేలా చెప్పి పట్టుకున్న చేతిపై చిన్నగా తట్టారు. పద్మ కూడా ఆరుష్ని కళ్ళతోనే బెదిరించింది. పిల్లలు సంతోషంగా ఉంటే ఎవరు ముందు పెళ్లి చేసుకున్నా ఎక్కడ పెళ్లి చేసుకున్నా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సత్యమూర్తి గారు, వాళ్ళ సంతోషమే కదా మనకి కావాల్సింది. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగారు. పిల్లలకి ఎప్పుడు వీలుంటే అప్పుడు పెట్టుకుందాం పద్మగారు, నీకెప్పుడు ఖాళీ ఉంటుంది ఆరుష్ అని అడిగారు సత్యమూర్తి గారు. మీరు మంచి రోజు చూసి డేట్ ఫిక్స్ చేయండి అంకుల్, నేను లీవ్ పెట్టుకుంటాను అని వినయంగా చెప్పిన ఆరుష్ వైపు మెచ్చుకోలుగా చూసి, పంతులు గారు ఈ నెలలో మంచి రోజు ఎప్పుడో ఉందో చూడండి అని చెప్పారు సత్యమూర్తి గారు. పంతులు గారు పంచాంగం తిరిగేసి చూసి మరో వారం రోజుల్లో నిశ్చితార్థం కోసం మంచి ముహూర్తం ఉందని చెప్పేసరికి అందరూ సమ్మతం తెలుపుతారు. మరికొన్ని మాటల తర్వాత కట్నం ప్రస్తావన వస్తే సున్నితంగా తిరస్కరిస్తాడు ఆరుష్. నీకు నచ్చకపోయినా ఇది ఆచారం ఆరుష్, కాదనకు అని అంటున్న తన మాట పూర్తి కాకుండానే
కట్నం స్టేటస్ కోసం ఇచ్చుకుంటారో మరి ఇంకేమన్నా కారణమో నాకు తెలియదు అంకుల్, కానీ నా భార్యగా జానుకి నేనేం తక్కువ చేయను అని చెప్పి చిన్న స్మైల్ ఇస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి, మామ్ హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు మాట్లాడుకొని రండి, నేను వెళ్తాను అని చెప్పి అందరికీ వెళ్తున్నట్లు చెప్పి, సమీరాకి కూడా చెప్పు శౌర్య, లేదంటే నేను ఒకసారి చెక్ చేయనా అని అడిగాడు. వద్దు ఆరుష్, షీ విల్ బి ఆల్ రైట్ అని చెప్పి జానుకి చెప్తాడు సెండ్ ఆఫ్ ఇవ్వమని. అలాగే అని విల్లా పోర్టికో వరకు వస్తుంది జాను. కారు దగ్గర వరకు వెళ్ళి ఆగి చుట్టూ చూసి ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని జాను హ్యాండ్ పట్టుకొని మీదకు లాక్కున్నాడు. చీరలో బుట్ట బొమ్మలా ఉన్న తన బుగ్గపై చిరుముద్దద్ది లుకింగ్ ప్రెట్టి అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేనా? ముద్దుకి ముద్దు రప్పించేలా అడిగిన జానుని ఇంకొంచెం నడుము పట్టి ముందుకు లాక్కొని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడే చెప్పనా ఎలా ఉన్నావో, పెళ్ళయ్యే వరకు ఆగుతావా అని అడిగాడు రొమాంటిక్గా. ఆరుష్ ఉద్దేశం అర్థమైన జాను సిగ్గుతో తలదించేస్తూ, ఇప్పుడు ట్రయల్ చూపించు అని అడిగింది. జానుని చూసిన తర్వాత సగం కంట్రోల్ లాస్ అయిన ఆరుష్ ఇప్పుడు జాను అడిగిన విధానానికి పూర్తిగా కంట్రోల్ మిస్ అయ్యాడు. ఒక్కసారిగా జానుని రివర్స్ చేసి కార్కి ఆనించి తన వెయిట్ అంతా జానుపై వదులుతూ, అంత క్యూట్గా చూడకే రాక్షసి, అసలే నిన్ను మిస్ అయిన ఫీలింగ్ పీక్స్లో ఉంది, ఇన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నానో నాకైతే తెలీదు అని అంటూ జాను బుగ్గలను చేతి వేళ్లతో తడుముతూ ఇంటెన్షనల్గా తాకుతూ ఉంటే ఆరుష్ షర్ట్ గట్టిగా పట్టుకున్న జాను కళ్ళు అరమోడ్పులు చేస్తూ, రిషి స్టాప్ డూయింగ్ ఇట్, ఐ కాంట్ హోల్డ్ ఇట్ అని అంటూ తమకంగా కళ్ళు మూసుకుంది. ఒక్క ముద్దు బేబీ, ఇప్పుడు కాదు ప్లీజ్ బంగారం, రిషి అర్థం చేసుకో, నీకు తెలీదు ఆ ఒక్క ముద్దుకే నేను ఎంత డిస్టర్బ్ అవుతాను, నువ్వు ముద్దు పెట్టకపోతే నేను అవుతానే, అసలే సర్జరీ ఉంది, ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. రిషి హా బేబీ వదలరా. ఆరుష్ హ్యాండ్ ఎక్కడెక్కడో ప్రయాణిస్తూ ఉంటే అతనికి కోఆపరేట్ చేయలేక నెమ్మదిగా అంటుంది జాను, నాకు బాగుంది ఇలా, కొంచెం నా గురించి కూడా చూడు. గొంతు ఆరిపోతుంది రిషి. తడి అందించిన కొంటిగా అడిగిన ఆరుష్ షర్ట్ పట్టి గట్టిగా హగ్ చేసుకుని అప్పటి వరకు తనలో ఉన్న టెన్షన్ని బయటకు పంపుతుంది. జాను ఎగ్జైట్ అవుతుందని అర్థమైన ఆరుష్ జాను వీపు చుట్టూ ఒక చెయ్యి వేసి జుట్టులో మరొక చెయ్యి చేర్చి, టెన్షన్ పడుకు బేబీ, ఏం చేయలే అని చెప్పి జాను రిబ్స్ చేతికి తగులుతూ ఉంటే కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ, జాను అని పిలిచాడు. అంది కౌగిలి విడకుండానే. ఎందుకు ఇంత సన్నగా అయిపోయావు అని అడిగాడు. జాను మౌనంగానే ఉంది. నిన్నేనే అడిగేది, సర్జరీకి లేట్ అవుతుందేమో, వెళ్ళు అని చెప్పి అతన్ని దూరం జరుగుతూ ఉంటే సీరియస్గా చూశాడు ఆరుష్. లేట్ అవుతుంది రిషి, వెళ్ళు, ముందు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు. ఏం చెప్పాలి? ఎందుకు ఇంత తిన్గా అయిపోయావో కావాలి, తర్వాత మాట్లాడుకుందాం. నో, చెప్పేదాకా వదిలేలా లేడని అర్థమై సడన్గా వదిలి వెళ్ళిపోయావు. ఎంత గుర్తొచ్చేవాడివో నీకేం తెలుసు, నిన్ను తలుచుకొని రోజు లేదు, క్షణం లేదు, అందుకని పస్తులున్నావా? తల దించుకుంది జాను. ఇంకోసారి ఫుడ్ స్కిప్ చేస్తే దెబ్బలు తింటావు జాను. ఇప్పటి నుండి ఎవ్రీడే ఏ టైంకి ఏం తింటున్నావో ఫోటో తీసి పెట్టు. ఒకవేళ మన పెళ్ళికి నీలో కొంచెమైనా చేంజ్ లేదంటే పెళ్ళి డేట్ పోస్ట్ పోన్ అవుతుంది, మైండ్ ఇట్ అని సీరియస్గానే చెప్పాడు ఆరుష్. నిజంగానే పెళ్లి డేట్ మార్చేస్తావా? డౌటా? బ్యాక్ టు శౌర్య. ఇంట్లో వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడిన శౌర్యకి మరోవైపు సమీర గుర్తుకు వస్తూ ఉంటే గెస్ట్ ఏం కావాలో చూడమని ఆద్యకి చెప్పి తండ్రిని మాట్లాడమని స్టెప్స్ ఎక్కి పైకి వస్తాడు. ఇంకా పడుకొనున్న సమీరను చూసి డోర్ లాక్ చేసి ముఖంపై నీళ్లు చిమ్ముతాడు. 2 నిమిషాలకి నెమ్మదిగా కళ్ళు తెరిచిన సమీరకి బుగ్గ వాచి నొప్పి కలిగి ఏడుపు తన్నుకొస్తూ ఉంటే కనీసం శౌర్య వైపు చూడకుండా బెడ్ దిగబోతుంటే ఆపుతాడు. శౌర్య వదులు. ఎక్కడికి? నీకు అనవసరం. ఇలా మాట్లాడే తన్నించుకోకు నా చేత. శౌర్య ప్లీజ్ లీవ్ మై హ్యాండ్. శౌర్య హ్యాండ్ వదిలి బెడ్పై వెనక్కి వాలాడు. శౌర్య బయటకు వెళ్ళాలని అనుకున్న సమీర డోర్ వరకు వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేసి అది అవ్వక ఏటో చూస్తూ డోర్ అన్లాక్ చేయి అని అడిగింది. చేయను, ఇలా వచ్చి కూర్చో. అలానే నిలబడి ఉంది కానీ కనీసం అతని వైపు కూడా చూడలేదు. ఏయ్ నీకే చెప్పేది, వినబడ్డం లేదా? శౌర్య ఏంటి? నాకు డివోర్స్ కావాలి. నొప్పి పెడుతున్న జాలైన్పై చేత్తో తడుముకుంటూ అడిగింది.
కమ్ అగైన్. అప్పటికే శౌర్య ముఖం ఎర్రగా రూపుదిద్దుకోవడమే కాకుండా చేతి నరాలు పైకి పొంగుతూ ఉంటే దృఢంగా అడిగాడు తనని సూటిగా చూస్తూ. నువ్వు విన్నది కరెక్టే శౌర్య, నాకు డివోర్స్ కావాలి అని స్థిరంగా దించిన తల పైకి ఎత్తేసరికి సమీరాకి అతి చేరువలో ఉంటాడు శౌర్య. అతను విడుస్తున్న శ్వాస వెచ్చగా మెడకు తాకుతూ ఉంటే నిలువెల్లా ఉనికిపోతూ అతని ముందు నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కాదు. శౌర్య సమీర 2 భుజాలు డోర్కి అదిమేస్తూ తనని సూటిగా చూస్తూ రీజన్ చెప్పు అన్నాడు. ఓవైపు నొప్పి పెడుతున్న అతని ప్రవర్తనకి కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను శౌర్య, తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని చెప్పి ఒక్కసారిలా కళ్ళల్లో ఉబికిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. శౌర్య తన కన్నీళ్ల వైపు చిరాగ్గా చూస్తూ నా ప్రేమ కనిపించలేదా అని అడిగాడు నెమ్మదిగా. వాచిన బుగ్గ అతనికి చూపిస్తూ ఇది కూడా ప్రేమనే అనుకోనా అని అడిగింది. నిజంగా నా ప్రేమ నిన్ను తాకలేదు అంటే వీలైనంత త్వరలో డివోర్స్కి అప్లై చేస్తాను సమీరా, లేదంటే నీ మెడలో నేను కట్టిన తాళిని తీసి బంధాన్ని తెంచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, లైఫ్లో డిస్టర్బ్ చేయను అని చెప్పాడు. ఆ మాటకు అతని మాటలు వినిపిస్తున్న కలవరానికి బెంగగా అనిపించి ఒక్కసారిగా శౌర్యను హత్తుకుంది సమీరా. శౌర్య రియాక్ట్ అవ్వలేదు. ఎందుకురా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు? నిన్ను ప్రేమించడమే నా లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పులా చేసి చూపించక శౌర్య. నిజంగానే ఒకప్పటి నీ ప్రేమ బాగా మిస్ అవుతున్నానురా. నీకు డివోర్స్ ఇవ్వడం అంటే ఇండైరెక్ట్గా నేను ప్రాణాలు వదిలేయడం శౌర్య. బ్రతికుండగా నా మెడలో నువ్వు కట్టిన తాళిని తీస్తానని అనుకోకు. నా మెడలో ఉన్న మంగళసూత్రానికి నేను ఇచ్చే విలువ నీకంటే ఎక్కువ, ఎందుకంటే నువ్వు కట్టావు కాబట్టి. అలాంటిది ఎందుకురా తీసుకువెళ్ళిపో అంటున్నావు? అంత బరువైపోయానా అని అడుగుతూ తనివి తీరా ఏడుస్తున్న సమీర వైపును చుట్టుకున్నాయి శౌర్య చేతులు. అతని స్పర్శకి ఇంకొంచెం అతనిలో ఒదిగిపోతుంది సమీర. 2 నిమిషాల తర్వాత సమీర మెడపై తడి చిన్నగా తెలియగానే అది ఎక్కడి నుండి వస్తున్నాయో గెస్ చేయడానికి పెద్దగా టైం పట్టదు తనకి. వెంటనే శౌర్య నుండి జరిగి అతని ముఖంలోకి చూస్తుంది. ఎర్రగా ఉన్న కళ్ళలో నిలిచిన కన్నీళ్లను చూసి బాధగా అనిపించి ఎందుకురా ఏడుస్తున్నావు శాడిస్ట్ అని అరుస్తుంది చిన్నగా. నెక్స్ట్ మినిట్ సమీరని వదిలి బెడ్ వైపు వెళ్తూ ఎందుకే నన్ను మనిషిలా ఉండనివ్వకుండా నిజంగానే శాడిస్ట్ని చేస్తున్నావు అని అడుగుతూ బెడ్ కార్నర్లో కూర్చుంటాడు. నువ్వు కొట్టి నన్నంటున్నావు ఎందుకురా సైకో అతని వెనకే వెళ్తుంది దబాయింపుగా. కొడితే మూతుకున్న 32 పళ్ళు ఒక్కసారి రాలుతాయి. ఈడియట్, నాకు నచ్చని మాటలు మాట్లాడి నన్ను ఎందుకు రెచ్చగొడతావే మెంటల్ దాన. ఇప్పుడు నేనేమన్నాను శౌర్య? అతని ముందు మోకరిల్లి కూర్చుంది. ఏమన్నావో గుర్తులేదా? దగ్గరగా ఉన్న సమీర బుగ్గలు 2 ఒత్తిపట్టి అడిగాడు. నొప్పిరా అంటున్న సమీర మాటలు గాలిలోనే ఆగిపోతే మరో చేత్తో నడుము పట్టి మీదకు లాక్కుంటాడు శౌర్య. నెమ్మదిగా తన ముఖం నుండి చేతులు తీసి ఎర్రగా వాచిన బుగ్గలను తడుముతూ నొప్పిగా ఉందా అని అడిగాడు. వంకరపోయిన చెంపని సెట్ చేసుకొని మరో చేత్తో శౌర్య చెంపకి చిన్న స్లాప్ ఇచ్చి ఎందుకు కాదు నేను శాడిస్ట్ అనేది? ఎందుకురా ఏదో పాత పగలు ఉన్నట్టు టార్చర్ చేస్తున్నావు అని అడుగుతూ ఉక్రోషంగా శౌర్య బుగ్గ కొరికి పంటిగాట్లు పెట్టింది. ఇవి చేస్తేనే తిక్కలేచేది అని కసిరి నీతో మాట్లాడాలి సమీరా అన్నాడు. శౌర్య మొదటిసారి పర్మిషన్ అడుగుతున్నట్టు అనిపిస్తే ఏం మాట్లాడాలని అడుగుతుంది అయోమయంగా. ఆరుష్ అండ్ జాను గురించి స్థిరంగా చెప్పిన శౌర్య మాటలకు తలదించుతూ నేను వాళ్ళ గురించి ఆలోచించాలనుకోవడం లేదు శౌర్య, వదిలే అని చెప్పి శౌర్య ఒడిలో నుండి లేస్తూ ఉంటే సమీ అని ప్రేమగా పిలుస్తూ చేయి పట్టి ఆపాడు. ప్లీజ్ శౌర్య, నేను ఏదో మాట్లాడి నీ ఆవేశానికి బలవ్వాలని అనుకోవడం లేదు. ఇందాక కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు అని చెప్పి శౌర్య మాట లెక్క చేయకుండా వెళ్తున్న సమీరని లాగి బెడ్కే పడుకోబెట్టి తనపై చేరిపోయాడు. రే పట్టపగలు ఏం చేస్తున్నావురా సైకో, వదులు, నీ రైడ్ నేను తట్టుకోలేను అంటూ గోల చేస్తున్న సమీర పెదాలు తన పెదవులతో లాక్ చేశాడు శౌర్య. ఇంకోసారి ఫుడ్ స్కిప్ చేస్తే దెబ్బలు తింటావు జాను. ఇప్పటి నుండి ఎవ్రీడే ఏ టైంకి ఏం తింటున్నావో ఫోటో తీసి పెట్టు. ఒకవేళ మన పెళ్ళికి నీలో కొంచెమైనా చేంజ్ లేదంటే పెళ్లి డేట్ పోస్ట్పోన్ అవుతుంది, మైండ్ ఇట్ అని సీరియస్గానే చెప్పాడు. నిజంగానే డేట్ మార్చేస్తావా? డౌటా? డౌట్ లేదు మహానుభావ, భయంగా ఉంది. నిజంగానే అన్నమాట నిజం చేస్తావేమో అని అంటూ ఆరుష్ని గట్టిగా హగ్ చేసుకుని వదిలి మిస్ అవుతానురా, త్వరగా నీ ఇంటికి తీసుకుపో, నీ బెడ్ నా సొంతం చేరిషి,
నీకు దూరంగా ఉండడం అంటే ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తోంది అని చెప్పి తలెత్తి ఆరుష్ కళ్ళలోకి చూసింది. తను కనిపిస్తే ప్రాణం పెట్టేస్తుంది జాను. తన మాట అస్సలు కాదనదు. తమకంటే ఎక్కువ ఆస్తి ఉంటుంది వాళ్ళకి. తన పేరెంట్స్కి, గారంగా చూసుకునే అన్నయ్యకి యువరాణి. కష్టం అనేది తెలియకుండా పెంచారు. అలాంటిది తన కోసం సర్వం వదులుకోవాలి అనుకున్న జాను ఆలోచన ఆరుష్లో రకరకాల ఆలోచనలు కలిగిస్తూ ఉంటే సున్నితంగా జాను పెదవులపై ముద్దు అద్ది దూరం జరిగి 1 వీక్లోనే ట్రై చేస్తానులే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అని చెప్పి జాను నుదుటిపై పెదవులు నిలిపి ఉంచాడు. కాసేపటికి మాటలు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన పద్మ ఇంకా అక్కడే ఉన్న ఆరుష్ని చూసి, సర్జరీ ఇక్కడని నాకు తెలియదురా అని చెప్పి చిన్నగా నవ్వగానే జాను దూరం జరిగింది ఇబ్బందిగా. అది నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎలా వెళ్తావో అని చెప్తూ తలగొక్కుంటూ ఉంటే ఆరుష్ ఇబ్బందికి లోపలే నవ్వుకుంటుంది జాను. చెప్పావులే, డ్రైవర్కి కబురు పెట్టినట్టు మర్చిపోయావా కోడల్ని చూడగానే అని అడుగుతూ జానుని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని కుందరపు బొమ్మలా ఉన్నావు అని చెప్పింది పద్మ. ఆ మాటకు ఆమెను హగ్ చేసుకొని పద్మ బుగ్గపై ముద్దు పెట్టి థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి ఓరగా ఆరుష్ వైపు చూసింది జాను. ఇది నాకు తప్ప అందరికీ ముద్దు పెడుతుంది అని మనసులో ఉడుక్కుంటూ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మామ్, కమ్ అని పిలిచాడు. వద్దులేరా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, డ్రైవర్ వస్తాడు. ఇంతలో గేట్ లోపలికి ఎంటర్ అవుతున్న కార్ని చూసి అదిగో మాటల్లోనే వచ్చాడు, నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఓకే, టేక్ కేర్ అని ఇద్దరికీ ఒకటేసారి చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. ఇంకా తన వైపే చూస్తున్న జానుని చూసి ఈవినింగ్ అవుటింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పద్మ ఏమంటుందో అని భయంగా చూస్తున్న జానుకి ఆమె నుండి వస్తున్న చిన్న నవ్వు ఉపశమనాన్ని కలిగిస్తే, నా దగ్గర ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండవు జాను, నువ్వు నా కొడుకు, అదే నీ భర్తతో నీకు నచ్చినట్టు ఉండొచ్చు. కోడళ్ళు ఇంట్లోనే ఉండాలి, అత్తకు సేవలు చేయాలనే రూల్స్ ఉండవు. మీ లైఫ్ మీ ఇష్టం, నేను అడ్డురాను అని చెప్పి తల నిమిరి కారు వెనకే ఉన్న సత్యమూర్తి గారికి వెళ్తున్నట్టు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది పద్మ. ఆమె చొరవ, జాను పట్ల చూపిస్తున్న సభ్యత చూసి మురిసిన సత్యమూర్తి గారు జాను తల ప్రేమగా నిమిరి, ఎలాంటి ఇంటికి వెళ్తావు అని భయపడ్డాను, కానీ నీ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. మేము లేకున్నా నువ్వు వాళ్ళతో సంతోషంగా ఉంటావని అనిపిస్తుంది అని చెప్తూ కళ్ళు చెమర్చారు. తండ్రి మాటలకి సడన్గా అత్తారింటికి వెళ్ళాలని గుర్తొచ్చి ఒక్క ఉదుటున్న కన్నీటిని విడిచింది జాను. ఆమె కన్నీళ్లు స్పర్శ అతనికి తెలియగానే జానుని జరిపి బొటని వెళుతూ కన్నీళ్లు తుడుస్తూ, వీటికి ఇక సెలవిపు జాను, తెలుసు తెలియకో ఇవి నీ జీవితంలో భాగమైపోయాయి ఆరుష్ వల్ల. ఇప్పుడు అదే ఆరుష్ నీ జీవితంలో వెలుగు నింపడానికి వచ్చాడు. ముందున్న అందమైన భవిష్యత్తు చూడు బేబీ అని చెప్తూ లాలింపుగా మాట్లాడి జానుని లోపలికి తీసుకువెళ్లారు. ప్లీజ్ శౌర్య, నేను ఏదేదో మాట్లాడి నీ ఆవేశానికి బలవ్వాలనుకోవడం లేదు. ఇందాక కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు అని చెప్పి శౌర్య మాట లెక్క చేయకుండా వెళ్తున్న సమీరాని లాగి బెడ్ మీద పడుకోబెట్టి తనపై చేరిపోయాడు శౌర్య. రే, పట్టపగల ఏం చేస్తున్నావురా సైకో, వదులు, నీ రైడ్ నేను తట్టుకోలేను అంటూ గోల చేస్తున్న సమీర పెదాలు తన పెదవులతో లాక్ చేశాడు శౌర్య. అతని బరువుని ఇష్టంగా మోస్తూ శౌర్య ముఖాన్ని తన చేతుల్లో బంధించి అతని ముద్దుకి సహకరిస్తుంది సమీర. పూర్తిగా ముద్దులోని గాఢత్వం మారకముందే ఆమె పెదవుల్ని వదిలి కొట్టిన చెంపపై పెదవులు నిలిపాడు. వాచిన బుగ్గ మీద గరుకు మీసాల తాకిడి ఇంకొంచెం మంట ఎక్కువ చేస్తే భారంగా కళ్ళు మూసుకొని, శౌర్య ప్లీజ్ డోంట్ డూ దిస్ అంటూ చిన్నగా మాట్లాడుతూ ఉంటే అక్కడే స్వీట్ కిస్ పెట్టి సమీర కళ్ళలోకి చూస్తూ, నొప్పిగా ఉందా అని అడిగాడు. కొట్టి ముద్దు పెడతానంటే చెప్పు, రోజుకోసారి కొట్టించుకుంటాను ఈడియట్ అంటూ సమీర పైనుండి లేస్తూ ఉంటే ఆపుతుంది. ఏంటి, ఏదో చెప్పాలి అన్నావు? ఇప్పుడు కాదు, ఈవినింగ్ బయటకు తీసుకెళ్తాను. ఇప్పుడెక్కడికి? ఆఫీస్కి, చాలా వర్క్ పెండింగ్లో పడిపోయింది అంటూ పైకి లేచి క్యాజువల్స్ నుండి ఆఫీస్ వేర్లోకి చేంజ్ అవ్వడానికి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాడు శౌర్య. అంత పెండింగ్ పడేలా ఏం చేస్తున్నావు? నీతో కాపురం చేస్తున్నానని మర్చిపోకు ఈడియట్ పిల్ల అతని మీదకి విసురుతుంది. మరి ఎందుకు నన్ను కెలుగుతావు? నాకు సరదా మరి, అలాంటప్పుడు నా మాటలు కూడా అలానే ఉంటాయి. తెలుసు మహాన్ బావా నీ గురించి. సమీర మాటలు నెమ్మదిగా వినిపిస్తూ ఉంటే కొట్టిన దెబ్బ తనపై ఇంపాక్ట్ చూపిస్తుందని అర్థమే పనోడు జోగికి ఫోన్ చేసి వెన్నపూస తీసుకురమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ప్రేమని హైడ్ చేయడంలో నీ తర్వాత ఎవరైనా.
ముందు చెంప సెట్ చేసుకో, తర్వాత నీ ఎస్టిమేట్ రిపోర్ట్ ఇద్దు గాని అని వెటకారంగా చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు శౌర్య. వీడొక్కడు చాలు నా పరువు అంతా గంగలో కలపడానికి అని అనుకుంటూ లేచి చీర సరిచేసుకొని డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి జోగి వచ్చాడేమో అనుకుని వెళ్ళి చూసేసరికి ఎదురుగా ఆద్య కనిపిస్తుంది. ఏం కావాలా ఆద్య? బావా అని చెప్పిన ఆద్య మాటలకి సమీర షాకింగ్గా చూస్తూ ఏమడిగావు అని అరిచినట్టు అడుగుతుంది ఒక్కసారిగా. ఇంతకీ మన ఆద్య పాప ఏం అడగడానికి వచ్చిందంటారు? మరి మన సమీ పాప శౌర్య బాబు ప్యాచప్ అయిపోయినట్లేనా? మళ్ళీ జాను కానీ ఆద్య కానీ ఫిట్టింగ్ పెట్టేస్తారా? అస్సలు సమీ పాప జాను పెళ్ళి ఆరుష్తో ఎందుకు ఆపాలనుకుంటుంది? పాపం మన శౌర్య కోపంలో ఏదో కొంచెం న్యాయం ఉన్నట్టుంది. చూద్దాం అదేంటో. మరి అది చూడాలంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఎపిసోడ్స్ని. అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.